హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock అయితే నా డే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 6 o'clock లేచేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మా గగన్ నా స్కూల్ ఉందేమో అనేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా. సో నేనైతే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. నేను ఫ్రెష్ అయిపోయేలోపు 6:30 అయిపోయింది. ఆ లోపు టింగ్ అనే మెసేజ్ వచ్చిందనమాట. బయట అయితే ఫుల్ వర్షం పడతానింది. సో ఇంకా వర్షం పడతా ఉండడం వల్ల స్కూల్ అయితే లీవ్ ఉందనేసి, అన్ని స్కూల్స్ లీవ్ ఉన్నాయి అనేసి మెసేజ్ వచ్చిందనమాట. నేనైతే హ్యాపీ స్కూల్ లేనందువల్ల. ఒక 3 days నుండి స్కూల్ అయితే లేదు. వాళ్ళకి 4 days నుండి మా గగన్ గారు అయితే ఇంట్లోనే ఉన్నారు ఫెస్టివల్. సో ఈరోజు కూడా లీవ్ అనమాట. సో ఇంకా వాళ్ళు లేచేలోపు నేనైతే వాళ్ళకి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేయాలనేసి ఫస్ట్ అయితే నేను వైట్ రైస్, సంగటి, గింజల కర్రీ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వంకాయలు అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను, చిన్న చిన్న వంకాయలు. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఇంకా వాటితో వంకాయ మసాలా చేస్తే బాగుంటుంది అనేసి, దానికి కాంబినేషన్ సంగటి అయితే ఇంకా బాగుంటుంది. సో ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సంగటి. సో సంగటి చేసేసాను అనమాట. సంగటి అయితే పెట్టేశాను. సంగటి కూడా అయిపోయింది. దానికి కూడా పిండేసేసి పెట్టేస్తున్నాను అనమాట. వంకాయల మసాలా కర్రీకి అయితే మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలా. శనగ్గింజలు అయితే కొన్ని తీసుకొని పెనంలో స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ శనగ్గింజలు తీసుకొని తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అల్లము, తెల్లగడ్డలు వేసుకోవాలా. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు 1 స్పూను, నువ్వులు ఒక 2 స్పూన్స్, చెక్క, లవంగాలు, గసగసాలు అవంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారనివ్వాలన్నమాట. ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పైన అదే పెనం పెట్టుకొని సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అనమాట. వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటినైతే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఆయిల్ కూడా వేడైపోయింది. మనం కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటాం కదా, వంకాయలు అయితే పెనంలో వేసేసుకుంటాను అనమాట. సో ఒక్కొక్క వంకాయని 4 పార్ట్లుగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని స్టఫ్ చేసి కర్రీ చేస్తే కూడా బాగుంటుంది. ఇట్లా చేస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం మీరైతే చూస్తున్నట్లయితే ట్రై చేయండి. సో వీటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కింద మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ అయితే సంగటి కూడా ఉడికిపోయింది. దాన్ని కూడా కిందకి దించేసి ఇలా ముద్దలు చేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే లేలేదనమాట. నా పనులంతా అయ్యే వరకు కూడా వాళ్ళు లేలేదు. బయట అయితే చల్లగా ఉండింది కదా, వర్షం పడుతా ఉండింది. సో ఇంకా వాళ్ళు వేసి అల్లరి చేస్తారనేసి నేను కూడా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదనమాట. ఇంకా స్కూల్ కూడా లేదు కదా, ఇంకేంసేపు పడుకుంటారో పడుకోనీలే అనేసి డిస్టర్బ్ అయితే చేయలేదు. ఇంకా సంగటి అయితే కలిగేసి సైడ్లో పెట్టేశాను. ఇట్లా వంకాయలు చూడండి లైట్గా ఫ్రై అవుతా ఉన్నాయి. వాటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇంతసేపు వేయించుకోండి మసాలా. అందులో ఒక 2 టమాటో, ఒక ఎర్రగడ్డ, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో అందులోకి కొత్తిమీర ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇవంతా ఫ్రై చేసేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఒక 10 minutes ఉడకనిస్తే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సంగటికైతే టేస్ట్ అయితే చాలా బాగుండింది. పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు. నేనైతే కారం ఎక్కువ వేయననమాట. మా పిల్లలు ఎక్కువ వేస్తే తినరు. సో లైట్గా కొంచెం తగ్గించే వేస్తానన్నమాట. సంగటిలోకి ఈ వంకాయ మసాలాకి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక కర్రీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అంతే, ఓకే బాయ్. ఈ వీడియో